ఐటీఐ, డిప్లొమా, సివిల్, బీటెక్ గ్రాడ్యుయేట్ చేసినటువంటి విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు అనేది తీవ్రంగా నష్టపరుస్తున్నాయి. ఏ విధంగా అంటే రాష్ట్రంలో 1000 ఉన్న డిప్యూటీ సర్వే పోస్టులు అనేది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయకుండా గతంలో పనిచేసినటువంటి వీఆర్ఓలకు అనేది భర్తీ సర్దుబాటు చేస్తానడం సరికాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ కాలంలో కాలక్రమేణా ఏమవుతుందంటే గత కొన్ని సంవత్సరాలుగా చూసుకుంటే ఒక సంవత్సరానికి సివిల్ ఇంజనీర్స్ అనేవాళ్ళు 2 లక్షల పైచిలకు గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. ఆ గ్రాడ్యుయేట్స్ అవుతున్న వారు ప్రభుత్వ ఉద్యోగాలు అనేది భర్తీ లేక కూలీనాలు చేసుకొని ర్యాపిడోలు హైదరాబాద్ వచ్చి ర్యాపిడోలు, స్విగ్గీలు ఊళ్ళల్లో గ్రామాల్లో ఉపాధి హామీ కూలి పనులు చేసుకుంటూ బతుకుతున్నారు. కావున మీరు ఆ యొక్క 1000 పోస్టులు అనేది కూడా మీరు మాకు ఇవ్వకుండా, సివిల్ ఇంజనీర్స్ వారికి ఇవ్వకుండా వేరే వీఆర్ఓలకు అనేవి ఇస్తే మాకు తీవ్రంగా నష్టపరుస్తుంది. ఆ చర్య అనేది తీవ్రంగా నష్టపరుస్తుంది, మమ్మల్ని తీవ్రంగా బాధిస్తుంది. ఇలాంటి చర్యలు ప్రభుత్వం ఖచ్చితంగా వెనక్కి తీసుకొని మాకు సివిల్ ఇంజనీర్ చేసినటువంటి మాకు న్యాయం చేయగలని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం.